నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. అయితే ఈ మత మార్పుల గురించి మీరు అందులో నుంచి బయటకొచ్చారు కాబట్టి రీసెంట్‌గా కూడా నాకు కొన్ని నేను జనరల్‌గా మాట్లాడుతూ ఉంటాను. భక్తి ఛానెల్ నేను రన్ చేస్తున్నాను కాబట్టి. నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక ఆవిడ ఆవిడ ఇక్కడ స్టేట్స్ నుంచి కాల్ చేశారనమాట. సో వాళ్ళ మదర్ పరమ రామ భక్తురాలు. ఆవిడని మార్చేశారు. ఇలాగే మీలానే మీ ఇట్లా మేనత్తలో ఎవరో రిలేటివ్సే అనమాట. కంటిన్యూస్ ఫాలో అప్ చేస్తూ ఆవిడ బుర్ర తినేసి లిటరల్లీ ఆవిడని మార్చేసి, ఇప్పుడు పిల్లలు కూడా నువ్వు చెప్పినటువంటి మాట వినట్లేదు కాబట్టి నువ్వు పిల్లలతో మాట్లాడొద్దు, పిల్లలకి భర్తకి నీకు అసలు సంబంధం లేదు అన్నది నింపి బుర్రలో నింపి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోకుండా ఆ బిడ్డ మిస్ అవుతోంది. నా తల్లి నాతో మాట్లాడట్లేదు, లేకపోతే ఎట్లా మాకేంటి పరిష్కారం అని చెప్పి ఆవిడ రీసెంట్ టైమ్స్ లో నేను విన్నది. ఇట్లా చాలా మంది ఉన్నారండి, స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. వాళ్ళకి ఏంటండి మార్గం ఏంటి? ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా తల్లికి పిల్లల నుండి దూరం చేశారు కదా, దీనికి మూలం ఏంటనుకుంటున్నారు మీరు? ఏమై ఉండొచ్చు? వాళ్ళు వీక్ మెంటాలిటీ అనుకోవచ్చు. ఎవరు వీక్ మెంటాలిటీ? అంటే ఎవరైతే మారారో వాళ్ళదా? కాదు కాదు, మార్చే వాళ్ళు స్ట్రాంగా? మార్చే వాళ్ళని ప్రేరేపించేది ఏంటి? తబ్బా బైబిల్. బైబిల్ అంటే నేను ఆ విషయం డీటెయిల్ గా చెప్తే అసలు దేని మీద పని చేస్తున్నా, ఎందుకోసం పని చేస్తున్నా మీకు అర్థమైంది. ఇక్కడ యేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే రెండు ప్రశ్నలు నేను కూడా అడుగుతాను మిమ్మల్ని. నాకు కృష్ణుడి గురించి అడిగితే ధారాళంగా చెప్పగలను, కానీ ఐ హావ్ నో ఐడియా. అందుకే మేము పని చేయాల్సిన అవసరం ఎంత ఉందన్నమాట. యేసు గురించి మీకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసిన ఒక 4-5 వాక్యాలు ఉంటాయి. నిన్ను వలె నీ శత్రువు నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు. గోడల మీద 4-5 వాక్యాలు రాస్తారు. కానీ ఒరిజినల్ గా బైబిల్లో ఉండే యేసు గురించి మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. యేసు ఏమంటాడంటే, నా దగ్గరకు వచ్చి నీ తల్లిదండ్రులను కనుక నువ్వు ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు నువ్వు అంటాడు. ఇది బైబిల్లో ఉందో లేదో పాస్టర్ కదా, ఇది ఓపెన్ గా వీడియోలో వెళ్తుంది కదా, ఇది తప్పని పాస్టర్ చెప్పమనండి. ఇది ఏ ఒక్క పాస్టర్ అయినా ఏ గోడ మీద రాశాడా? నా దగ్గరికి వచ్చి నీవు నీ తల్లిదండ్రులను ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు, ఏ పలానా మత్తయి సువార్త యేసు అని రాయాలి కదా. ఎందుకు రాయరు? కృష్ణుడివి రాముడివి లేనివి కూడా రాస్తారు కదా, క్రియేట్ చేస్తారు కదా. యేసు ఎందుకు దాచేస్తున్నారు? కృష్ణుడిని రాముడిని లేనివన్నీ తీసుకొచ్చి విమర్శించినప్పుడు యేసుని దాచిపెట్టుకుని మీకు నచ్చినవి ప్రచారం చేస్తారా? ఇప్పుడు సరే, మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. ఆ తల్లిని బిడ్డలకి వేరు చేశారు కదా, దానికి ఈ వాక్యం చూపిస్తారనమాట. అంటే నీ ఫ్యామిలీలో ఎవరైనా సరే, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలైనా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, మన దేవుడికి అనుకూలంగా లేకపోతే వాళ్ళని వదిలిపెట్టేయి. ఇది బైబిల్లో యేసే చెప్తున్నాడు అని చెప్పి వాక్యం తీసి చూపిస్తారు. ఇప్పుడు నాకే ఇది చెప్తే నేను ఫస్ట్ వాడి చెంప పగలకూడదా? ఫస్ట్ విషయం విన్నవాడిది తప్ప, చెప్పేవాడిది తప్ప? 2000 సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక పుస్తకంలో ఉందండి. ఇది ఒక దైవ గ్రంథంగా భావిస్తున్నటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకుని ఇలాంటివి చేస్తున్నారు. కరెక్టే ఉంది, కరెక్టే. నేను అడిగేది ఏంటంటే, అది విన్నవాడిది తప్ప, చెప్పిన వాడిది తప్ప. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను వినను కదా, నేను ఒప్పుకోను కదా. నేను ఫస్ట్ మాతృదేవో భవ పితృదేవో భవ అన్న బ్రాటప్ లో ఉంది. అది వదిలేసి నువ్వు తల్లిదండ్రులను వదిలేయనంటే విన్న నాకు బుద్ధి ఉండాలిగా. ఇక్కడ మీరు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన తల్లి అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు. చూపించగానే అమ్మో దేవుడు మరి ఆయన చెప్తున్నాడు, మరి వినకపోతే నరకానికి పోతానేమో భయపడిద్ది. నరకానికి పోవటం కంటే పిల్లల్ని వదిలేసుకోవటం ఈజీ కదా అనుకోవచ్చు. వీక్ మైండెడ్ చాలా ఉంటారు కదా, అందరూ మనకులాగా ఉండరుగా. ఇదేంటో ఎట్లా చెప్పేవాడు దేవుడు ఎలాగ అవుతాడు అని మనకు అనిపిస్తుంది. చాలా మందికి దేవుడు ఏదైనా చెప్తాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ నీడ్ ఏదైతే ఉందో, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాను నేను. ప్రపంచానికి తెలియని యేసు, తెలియకుండా ఎందుకు మిగిలిపోయాడు బైబిల్లో? పాస్టర్లు చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. నేనేమంటానంటే, మీరు ఒరిజినల్ బైబిల్ చెప్పి, ఒరిజినల్ యేసుని చెప్పి, నచ్చితే తీసుకోమని చెప్పాలి. ఉన్నవి దయచేసేసి లేనివి క్రియేట్ చేసి హిందుత్వం మీద ద్వేషాన్ని నూరిపోసి మతాలు మార్చి, మతం మార్చిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మీరు మా వీడియోలు చూస్తారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. అంతే కదా. 10% దశమ భాగాలు విన్నారు కదా.
మరి ఈ వీడియోలు చూడకముందు మీకు ఆ విషయం తెలుసా? తెలియదు. తెలియదు కదా. తెలియదు. సాక్ష్యం చెప్పాలి. నేను ఎదుర్కొన్నానండి ఇది అందరూ ఎదుర్కొంటారేమో. నాకు ఒక స్కిన్ డిజీజ్‌తో నేను బాధపడ్డాను. సుమారుగా 10 ఇయర్స్ ఏవో బాధపడ్డాను. అప్పుడు మరి మనం మన హైందవుల్లో మన బ్రాటప్‌లో ఏముంది? ఈశ్వరుడు సర్వాంతర్యామి అని మనం భావిస్తాం. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని అన్నప్పుడు నమ్మాము. ఈశ్వరుడు ప్రతి పుట్టలోను, చెట్టులోను, అన్నిట్లోనూ ఉన్నాడని నమ్ముతాం. వరాహిదేవి మరి వరాహ రూపంలో ఉంటే దేవుడని మనం కొలుస్తాం. సో మన బ్రాటప్‌లో ఉంది కాబట్టి ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి? 10 ఇయర్స్ నేను చాలా మదన పడ్డాను. ఎట్లా బయటపడాలంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తీసుకెళ్లారనమాట. చర్చికి తీసుకెళ్తే నేను సండే ఒక మీరు రోజు కూడా వెళ్ళారు అయితే. వెళ్ళా చర్చ్ కాదు అది, సమ్ షెడ్ అక్కడ ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర షెడ్ లో అన్నమాట. సో నేను ఏమిటిది సండే ఏం మాట్లాడుకుంటారు వీళ్ళని చెప్పి వెళ్ళాను. బ్యాక్ కూర్చుని వింటున్నా. వాడు ఎప్పుడైతే వేరే దేవుళ్ళన్నీ దేవుళ్ళు కాదు అనగానే నాకు బుర్ర తిరిగిపోయి ఇది పెద్ద అన్నాడా? దరిద్రం అన్నాడు 100% అన్నాడు. బుర్ర తిరిగిపోయి ఈ దరిద్రాలన్నీ మనకెందుకు నాయన అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. బట్ తర్వాత వాళ్ళు ఏదో ఆయిల్స్ ఇవ్వటము, ఆయిల్ పెట్టుకోండి ఇదేదో ఏమంటారు దాన్ని, ఏదో Prayer. నేను ప్రేయర్ ప్రేయర్ చేసిస్తున్నాను కాబట్టి తగ్గిపోతుంది, ఇట్లాంటివి ఏవో ట్రై చేశారు. తర్వాత ఒక ఆవిడ నన్ను సిస్టర్ అని పిలుస్తూ చాలా నన్ను అంటే మీకు తగ్గిపోవటం కోసం నేను మిమ్మల్ని ప్రేయర్లో పెట్టాను, మా టీం అందరూ ప్రేయర్స్ చేస్తున్నారు, మీకు ఫాలో అప్ అండి ఎంత పర్ఫెక్ట్ ఫాలో అప్ లో ఉంటారంటే 10% చాలా గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళ ఫాలో అప్స్ కూడా అలాగే ఉంటాయి కొత్తగా వచ్చిన వాళ్ళ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. డెఫినెట్లీ. సో నన్ను ఫాలో అప్ చేసి మేము ఇలా ప్రేయర్ చేసాం, మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే తగ్గింది ఎప్పుడు లేదు, నాకు ఎప్పుడు తగ్గలేదు. చెప్పేదాన్ని అలాగే, నాకేం తగ్గలేదండి. మీకు తగ్గిపోతుంది, నేనైతే సరే మీకు తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్గా నేను ప్రేయర్స్ చేస్తాను, మీకు తగ్గితే మీరు వచ్చి సాక్ష్యం చెప్తారా? ఏమిటి సాక్ష్యాలు చెప్పడం? నేనేమన్నా నేరం చూసానా, ఘోరం చూసానా? నాకు ఈ సాక్ష్యాలు వద్దు, మీరు తగ్గించడాలు వద్దు, మీరు నన్ను వదిలేండి అని నేను వదిలించుకున్నాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో మీరు కూడా బాధితురాలే. నేను నా దరిదాపుల దాకా వాళ్ళు బాధితురాలు రాలేదు, అంటే బాధింప- వలేశారు, పడలేదు. పడలేదు. ఉమ్. ఇట్లా జరిగింది నా త్రుటిలో లైఫ్ తప్పిన ప్రమాదం అంటారు కదా. మీరు కొంచెం మెంటల్లీ వీక్ గా ఉంటే వేస్తాడు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆ ప్రమాదం ఎలా తప్పింది అంటే నేను నా కృష్ణుడిని, నా రాముడిని నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళు ఏదో ఒక రూపాన్ని నా కృష్ణుడు ఖచ్చితంగా నాకు ఒక పాత్ చూపిస్తాడని నేను నమ్మాను గట్టిగా. తర్వాత నేను ఆలోచించా, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, కష్టం అనేది వస్తుంది, రోగమే కదా తగ్గుతుంది కదా, స్కిన్ డిజీజే కదా తగ్గుతుంది కదా అని మెల్లమెల్లగా ఈ సాక్ష్యాలు చెప్పడం ఏంటండి? సాక్ష్యాలు అంటే క్రియేటెడ్ దొంగ సాక్ష్యాలు అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా మీరు ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళారు, మీరు ఆల్రెడీ మళ్ళీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఒక పక్క ట్రీట్మెంట్ అవుతుంది, తీసుకుంటారు కదా. నేను వెళ్ళలేదు సాక్ష్యం చెప్పడానికి, ఎక్కడికి వెళ్ళలేదు, ఓ షెడ్కి వెళ్ళాను అంతే. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని తగ్గుతాయి కదా, అప్పుడు వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, దీని వచ్చి సాక్ష్యం చెప్పంటారు. లేదా జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పేస్తారు. ఏంటంటే అద్భుతాలు 2000 సంవత్సరాల నుంచి వీళ్ళు జనాలు ఎలా మోసం చేస్తున్నారంటే మిరాకిల్స్, ఇది చాలా పెద్ద విషయం. ఈ మిరాకిల్స్ పేరుతో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. అట్రాక్ట్ అంటే ఇది ఒక మార్కెటింగ్ సిస్టమ్ అన్నమాట. మీరు జాయిన్ అవ్వండి, ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయించండి. చైన్ సిస్టమ్ దానికి ఎలాంటి ఎరేస్తారంటే పరలోకమందు నీ ప్రతిఫలం అధికమగును. అసలు ఏంటి ఆ పరలోకంలో ప్రతిఫలం ఎలా ఉంటుందో, అధికమయ్యేది ఏంటి నాకు అర్థం కాదు ఇప్పటికే. ఉండేది ఒకటే స్వర్గం అన్నట్టుగా చెప్తారు. పరలోకంలో నీ ప్రతిఫలం అధికమగును అంటే 2 వైన్ బాటిల్స్ ఎక్కువ ఇస్తాడు, నాకు అర్థం కాదు. అంటే ఇంకో నలుగురిని జాయిన్ చేపిస్తే అక్కడ నిన్ను బాగా చూసుకుంటాడు యేసు. లేదా నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక్కడవే రక్షించబడితే సరిపోయిద్దా? నీ చుట్టుపక్కల వాళ్ళని లాగొద్దా? నీ ఇంటి వెనకాల లాగొద్దా? వాళ్ళందరిని వదిలేస్తావా అని చెప్పి నిన్ను అక్కడ నిలదీస్తాడు యేసు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అంటే యేసుకి అదే పనిలో ఉంటాడు, నా మతంలోకి అందరిని తీసుకురండి అని చెప్పి అక్కడ కూర్చొని మొత్తుకుంటా ఉంటాడు. ఆ విధంగా ఈ చైన్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తారు వీళ్ళు. కల్వరి సతీష్ అయితే కొన్ని వాగ్దానాలు రాపిస్తాడు అనమాట. దాంట్లో ఒక వాగ్దానం ఏంటంటే ప్రతి నెల దేవుని మందిరానికి ఒక కొత్త వ్యక్తిని నడిపిస్తానని చెప్పి ప్రామిస్ చేయాలి. అందరూ నెలకు ఒక మతం మార్చాలి, ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగాలు చెల్లిస్తా అని చెప్పి ప్రామిస్ చేయాలి, ప్రతి ఆదివారం కానుకను సమర్పిస్తాను ప్రామిస్ చేయాలి. ఇట్లా కొన్ని వాగ్దానాలు రాపిస్తే సంతకాలు పెట్టిస్తారు. అలా ఉంటది. పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి, అసలు మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంది మనది అనేది డెఫినెట్ గా ఆలోచించుకోవాలి. స్ట్రాంగ్. బైబిల్లో వాళ్ళని గొర్రెలు అంటారు. కొంతమంది ఐక్యూ లెవెల్స్ నిజంగా అలాగే ఉంటాయి. ఇందులో తప్పే ఉంది,
అనే విధంగా అసలు మనం ఫైట్ చేసేది ఎంత మొత్తుకునేది వాళ్ళ కోసమే. మాకేంటి, మేము ఇష్టపూర్వకంగానే దోపిడీకి గురవుతున్నాం, నీకేంటి బాధ అన్నట్టుగా మాట్లాడతారు. మనకి ఏం ఏం చేయాలో అర్థం కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు ఆల్రెడీ అలా స్ట్రక్ అయి ఉన్నారు. కొన్ని కాల్స్ కూడా నేను విన్నానండి. అంటే ఆల్రెడీ బాప్టిజం తీసేసుకుని మళ్ళీ అక్కడ ఏదో మరి కష్టాలన్నీ తీరిపోతాయన్న ప్రామిస్ లో ఇంకోటో ఏదో చేస్తే వెళ్ళిపోతారు. బట్ మాకు ఇక్కడ మేము ఇమ్మలేకపోతున్నాం, మేము మళ్ళీ వెనక్కి రావాలనుకుంటున్నాం, కానీ వెనక్కి రావడానికి మళ్ళీ వీళ్ళు భయపడుతున్నారు. ఆబ్వియస్ గా భయపడతారు. రావడానికి భయపడిన వాళ్ళు వెళ్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి వెనక్కి స్టక్ అయి ఉన్న వాళ్ళు ఎలా వెనక్కి రావాలి? మీరు ఘర్వాపసి చాలా అద్భుతంగా చేస్తూనే ఉన్నారు, బట్ అలా మెంటల్లీ ఎలా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా బయటకు రావాలి? అంటే వాళ్ళకి ఏదైనా భయాలు ఉన్నాయి మాకు వెనక రావడానికి అని చెప్పి మనల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళ భయాలని మేము పోగొడతాం. అంటే ఏవైతే ఉన్నాయో సందేహాలు మనం క్లారిటీ ఇస్తాం. కానీ మాతో మాట్లాడడానికి కూడా భయపడితే మనం ఏం చేయలేం. అసలు మన దాకా రావాలి కదా. సో మీరైతే ఇప్పుడు మీ ఛానల్లో కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేస్తే మీరు హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా. గర్వాపసికి హెల్ప్. ఇప్పుడు మనం గర్వాప్సి అని చెప్పి వీడియోలు చేస్తున్నాం, చాలా కొద్ది మంది మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా మంది ఇంటర్నల్ గా చేంజ్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకని మరి ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? అంటే అప్పటిదాకా వాళ్ళ చుట్టుపక్కల ఈ ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్ లో చాలా గొప్పగా చెప్పుకొని చాలా కొన్ని కామెంట్స్ చేసి ఉంటారు, మేము నమ్మిందే సత్యము, మీరు అంతా ఫేక్ అని చెప్పి. ఇప్పుడు అదంతా ఒట్టిదే బోటకు అని చెప్పి తేలిన తర్వాత కాస్త ఇబ్బంది పడతారు. అందువల్ల మళ్ళీ ఎందుకు, లేదా చుట్టూ ఉండే క్రిస్టియన్ ఫ్రెండ్స్ లో మళ్ళీ మేము బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళకి శత్రువు అవుతాము అది కూడా కొంతమందికి భయాలు ఉంటాయి. కాకపోతే మనకి థ్యాంక్స్ చెప్తారు అంతే, మీ వల్ల మేము నిజం తెలుసుకున్నాం, ధన్యవాదాలు అని చెప్తారు. బయటకు వచ్చి మాట్లాడమంటారు. కొంతమంది ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి అంతవరకు పర్మిషన్ ఇస్తారు, ఫోన్ కాల్ వరకు పెట్టండి. ఇప్పుడు మన అవన్నీ ఎందుకు రికార్డ్ చేసి పెడుతున్నాం, ఫోన్ కాల్స్ అయినా వీడియోస్ అయినా అంటే, ఇప్పుడు వాళ్ళు ఏవైతే దొంగ సాక్ష్యాలు, ఇప్పుడు నేను యేసు మతంలోకి వచ్చా, నాకు అవి జరిగిపోయింది ఇవి జరిగిపోయింది అని చెప్తున్నారో, మొత్తం డంప్ యార్డ్ లాగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుప్పలుగా ఉంటాయి ఇవన్నీ. వాటి వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు ట్రూత్, వాస్తవాలు ఏంటి, అందులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాంటి బాధలు పడ్డారు, ధైర్యంగా మళ్ళీ వాటన్నిటిని, ఆ బంధనాలన్నింటినీ తెంచుకుని బయటికి ఎలా రాగలిగారు, ఇవి వాళ్ళ అనుభవాలు చెప్తే, ఈ సాక్ష్యాలు కాదు వాళ్ళ అనుభవాలు చెప్తే దానివల్ల ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్లీ ఎంతో కొంత ధైర్యం అయితే ఖచ్చితంగా నింపుతుంది. ఏంటి ప్రొసీజర్ ఏముంటుందండి గర్వాపసికి? మా దగ్గర ప్రొసీజర్ అంటూ ఏం లేదు. అంటే మీరు అనేది వైదికంగానా? వైదికంగా ఏమైనా ఉంటుంది? అలా ఏం లేదండి. నేనేం చెప్తానంటే, మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. క్షమార్పణ ఎలా చెప్పాలి? మరి క్షమాపణ చెప్పాలి కదా. క్షమాపణ అంటే కొంతమంది మతం మత్తులో ఉన్నప్పుడు దైవదోషం చేస్తారు, దానికే క్షమార్పణ. మన కృష్ణుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఇది చెయ్యి ఇలా చెయ్యి అని భగవద్గీతలో చెప్పాడు. నువ్వు ఏదైనా చెయ్యి కానీ ఇది మాత్రమే చెయ్యి అని చెప్పి ఉన్నాడు, దిశానిర్దేశం చేశాడు. కానీ ఇలా మీరు అన్నట్టుగా దైవదూషణ చేసినప్పుడు